నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు కామెంట్స్ పై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు, హామీ ఇచ్చిన చైర్మన్ జవహర్. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకమే శరణ్యం, సోషల్ యాక్టివిస్ట్ ఆకురాతి వాయిస్. ఈ నెల 29న రత్నాల చెరువులో మెగా ఉచిత వైద్య శిబిరం, ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో. ముగిసిన సిమెంట్ ఫ్యాక్టరీ క్రికెట్ లీగ్, భారీ నగదు బహుమతులను స్పాన్సర్ చేసిన మంత్రి లోకేష్. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులో ఆదివారం అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి రాజధాని మహిళలపై సాక్షి టీవీ డిబేట్లో అసభ్యకరంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, వివి కృష్ణంరాజుపై తగిన చర్యలు తీసుకోవాలని జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 6వ తేదీన సాక్షి ఛానల్లో కేసీఆర్ నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో ఒక విశ్లేషకుడు కృష్ణంరాజు గారు ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతం అంతా దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యాల రాజధాని, సెక్స్ వర్కర్లకు ఉండే రాజధాని అని ఒక ఎన్జిఓ వాళ్ళు చెప్పారన్నారు. ఏ ఎన్జిఓ వాళ్ళు చెప్పారు మీకు? ఆ ఎన్జిఓలతో చర్చకు పిలువు. ఎక్కడ మామూలుగా చెప్పారని చెబుతా ఉన్నావు, 150 మంది ఎన్జిఓలు ఇక్కడ పనిచేస్తున్నాయి అన్నావు. చూపించు ఏ ఎన్జిఓలు పనిచేస్తున్నాయి ఎక్కడ. నువ్వు మామూలుగా నువ్వు ఉంటున్న ప్రాంతం కూడా విజయవాడ, అయోధ్య నగర్, రైల్వే అపార్ట్మెంట్స్ అన్నది కూడా ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతమే. అంటే నీకు అక్కడ వాళ్ళు కనబడ్డారా? లేదు. గత 5 సంవత్సరాల్లో ఈ సాక్షి ఛానల్ యజమాన్యమైన వాళ్ళకు సంబంధించిన పార్టీ వైకాపా కూడా అధికారం నిర్వహించింది కూడా ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో. అప్పుడు ఉన్న మహిళా మంత్రుల్లో కనబడ్డారా? లేదు. మహిళా ఎమ్మెల్యే కనబడ్డారా? నువ్వు అసలు ఎవరిని ఉద్దేశించి అన్నావు? ఈ పదాలు వాడటానికి నీకు ఏ రకమైన ఆ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ లైవ్లో చెబుతా ఉన్నారు. ఇట్లా అంటం బాగోదేమో, అంటే మనం నిజాలు చెప్పకపోతే మనం చెడు చేసిన వాళ్ళు అవుతామని చెబుతా ఉన్నాడు ఆయన కృష్ణంరాజు. అంతకుముందు ఒక చర్చా కార్యక్రమంలో ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు గారు మేము తెలంగాణ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రస్తుతం రాజధాని మహిళల మీద సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జర్నలిస్టుల ముసుగులో కృష్ణరాజు అనే వ్యక్తి చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యల గురించి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి వాళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళు మాకు తెలియదు, కానీ ఇంతకన్నా ఏ ఎదవలు కూడా ఇట్లాంటి కామెంట్ చేయరు ఒక మహిళల గురించి. రాజధానిలో ఉన్నటువంటి మహిళలందరూ, రాజధాని రీజన్ అంటే 4 జిల్లాలకు సంబంధించింది. ఆంధ్రదేశంలో మహిళలందరూ ఉన్నారు. వీళ్ళకి ఏ సబ్జెక్టు లేకుండా వేశ్యల గురించి మాట్లాడటమే ఛానల్ జయమా ఏమిటో మాకు అర్థం కావట్లేదు. ఛానల్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదో మాకు అర్థం కావట్లేదు. మేము దీని మీద మా నిరసన తెలియజేయడం మొదలుపెట్టి నిన్న పొద్దు నుంచి మా నిరసన తెలియజేస్తుంటే ఇంతవరకు ఛానల్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా క్షమార్పణ చెప్పడం కానీ, దాని గురించి మాట్లాడటం కానీ, దానికి సరిదిద్దుకుని చర్య చేయడం కానీ సాక్షి టీవీ మేనేజ్మెంట్ కూడా దీనికి బాధ్యులు, వాళ్ళు చేయలేదు. ఈ సందర్భంగా మేము స్టేషన్లో కంప్లైంట్లు చేశాము, పోలీస్ స్టేషన్ల వీళ్ళ మీద. అట్లానే వివిధ రకాల మహిళలు, దళితులు, మైనార్టీసు అందరూ కూడా, మహిళలందరూ కూడా స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చారు. అట్లానే వివిధ నాయకులకు కూడా మేము మా బాధను వ్యక్తపరిచాము. అట్లానే అన్ని పక్షాల రాజకీయ నాయకులు కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నా కూడా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ జరగలేదు. అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ఈ నేపథ్యంలో మేము మహిళా కమిషన్ని సాయంత్రం 4:30కి 5 గంటలకి మా మహిళా కమిషన్ కలిసి వాళ్ళ ఆదివారం అయినా కూడా ఆమెను స్పెషల్గా రిక్వెస్ట్ చేసి మేము జేఏసీ తరఫున మేము పోయి మహిళలతో పోయి పెద్ద ఎత్తున పోయి ఆమెకి ఒక కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఎంతో త్యాగం చేశారు. నాకు 34,000 ఎకరాలు ఒక్క అనాశరాతోటి 28 రోజుల్లో
మాకు భూములు ఇచ్చారు. 29,000 మంది రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని కులాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది కమ్మరాజ్యం అన్నారు, కాదని నిరూపణ అయింది. ఈ రకంగా భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని ఎంతగానో ఈ మహిళా తల్లుల్ని పొగిడి వాళ్ళ రోజున ఈ మహిళా తల్లులకి ఈ రకమైనటువంటి అపరిందలు పడ్డప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో చొరవ తీసుకోవాలా, లోకేష్ గారు కూడా చొరవ తీసుకోవాలా, కూటమి ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకుని దీన్ని పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరఫున కానీ దీన్ని కూడా యాక్షన్ తీసుకుని మరి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎంతో ఘనకీర్తి. ఎందుకంటే 34,000 ఎకరాలు మరి రాష్ట్రంలో భూమి ఇటువంటి ఎల్పిఎస్ ద్వారా అది చరిత్రలో ప్రపంచ దేశాల్లోనే చరిత్ర. మరి రేపిప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు కావాలని కోరుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ పరిస్థితుల్లో మీరు రేపు 40,000 ఎకరం తీసుకోవడానికి పోయే కాడ ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నం అవుతాయని కూడా నేను చెబుతున్నా. ఇక్కడ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాకు పొలాలు ఉన్నాయి, ఈ మాట మేము అడగలుగుతాం అక్కడ. కాబట్టి దీన్ని శ్రద్ధగా ఆలోచించి ఒక్కసారి ప్రభుత్వం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ను అమరావతి దళిత మహిళలు ఆదివారం కలిసి ఓ ఫిర్యాదు చేశారు. సాక్షి టీవీ ఛానల్లో అమరావతి రాజధానిని వేషల రాజధానిగా అసభ్యకరంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, వివి కృష్ణంరాజుపై తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం చిలక బసవయ్య, ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మేరుగ సరిత, పెద్దమోను కోటమ్మ, వనమ్మ, చుక్క సుమతి, ఖమ్మంపాటి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ నిన్న సాక్షి టీవీలో డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే వివి కృష్ణంరాజు అనేటువంటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుకుంటూ రాజధాని అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడటం చాలా బాధాకరం. రాజధాని అమరావతి తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో నిర్మించి ఏర్పాటు చేసినటువంటి అమరావతి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేశ్యలుగా చిత్రీకరించడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకోసమే అక్కడ జీవించే దళితులమైనటువంటి దళిత మహిళలు అయినటువంటి వీరందరూ కూడా మా శీలాన్ని శంకిస్తూ వీళ్ళు మాట్లాడారు. కాబట్టి మా యొక్క హక్కులకు భంగం కలిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది. వారి యొక్క సమస్యలు, మా యొక్క సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు సకాలంలో స్పందించి ఏదైతే రాజధాని అమరావతి దళిత మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా మాట్లాడినటువంటి వారికి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై భీమ్, జై అమరావతి. అమరావతి నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణంలో ప్రత్యేకంగా అమరావతి అనేది దళిత రాజధాని మొదటి నుంచి కూడా అందరం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అమరావతి చుట్టుపక్కల 7 దళిత నియోజకవర్గాలు ఉండటం, ఈరోజు అమరావతి మీద ఎవరైతే విషయం చిక్కుతూ ఈరోజు ఆ వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యల మీద దళిత బహుజనులందరూ కూడా ఈరోజు మెమోరాండం ఇచ్చారు. అంతకుముందు కూడా దళిత చేసి దాంతోపాటు చేసి కూడా మేడ్ ఇవన్నీ కూడా సంస్థలన్నీ కూడా నిన్న మెమోరాండం ఈవినింగ్ ఇచ్చాయి. వాటి మీద కమిషన్గా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సమన్లు ఇష్యూ చేయడం, వాళ్ళకి ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా కమిషన్ తీసుకొని సత్వరమే, ఎందుకంటే ఇలాంటి ఉపేక్షిస్తూ పోతే ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఛాన్స్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలా ఉపేక్షించకుండా సోమవారం రేపు సాయంత్రానికి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకోవడం, అంతేకాకుండా చాలా డాక్యుమెంటేషన్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే సాక్షిలో మాట్లాడిన డిబేట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా రికార్డింగ్గా వచ్చాయి. ఎటువంటి ఆధారాలు కూడా అక్కర్లే, కేవలం చర్యలే ఉంది. ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది. పచ్చదనాన్ని ప్రేమించే సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆగురాతి కోదండరామయ్య ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరిలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పర్యావరణం కాలుష్యరహితంగా ఉండాలంటే మొక్కల పెంపకం విరివిగా జరగాలని సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆగురాతి కోదండరామయ్య అన్నారు. మంగళగిరి మిద్దె సెంటర్లో ఆయన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మాట్లాడారు. ఈ వారం ప్రత్యేకంగా ఆయన కూరగాయల మొక్కలను ఉచితంగా అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన సహచరులు తప్పెట్ల ఆంజనేయులు, జి అప్పలనాయుడు, కె చిరంజీవి, ఆర్ కోటేశ్వరరావు, ఎం వసుమతీదేవి, ఏ శేషాచలం తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలి. ఈరోజు
మిదే సెంటర్లో డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య నేతృత్వంలో పచ్చదనం పరిరక్షణ బృందం వారిచే ఉచిత మొక్కల పంపిణీ జరుగుతోంది. అంతేకాకుండా ఈరోజు ఆకుకూరలు విత్తనాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర ఇటువంటివి ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఆ ఆకుకూరలు ఎక్కువ తిండే అలవాటు వస్తుందని అది కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైనా అనుకోవచ్చు 10 రూపాయలు ఇస్తే 3 కట్టలు ఆకుకూర వస్తుంది, ఇదంతా ఈ శ్రమ అంతా ఎందుకని అంటే అట్లా కాదు. మన ఇంట్లో మనము స్వయంగా పండించుకుని సహజంగా పండినవి ఇటువంటి పురుగుల మందులు, ఎరువుల, రసాయనిక ఎరువులు వేయకుండా పండినవి తినే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్ళే టైం లేనప్పుడు ఇంట్లో ఉంటే గబుక్కున తీసుకుని మనము కూరగా వండుకునే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల మనము ఎక్కువ ఆకుకూరలు మన నిజ జీవితంలో వాడుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో ఆకుకూరల వాడకాన్ని ప్రోత్సహించడం కోసం ఆకుకూరల విత్తనాలను కూడా ఈరోజు ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుసా, తాజాగా ప్యారిస్లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు? తాజాగా ప్యారిస్లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా అమెరికాకు చెందిన కోకో గౌఫ్ నిలిచారు. మంగళగిరి రత్నాల చెరువులో ఈ నెల 29వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు మీడియాకు వివరించారు. ప్రజారోగ్య వేదిక మంగళగిరి రీజియన్ సమావేశం ప్రజారోగ్య సభ్యులందరితోటి మా హాస్పిటల్ అంటే డాక్టర్ సాయి ప్రసాద్ పిల్లల హాస్పిటల్లో జరిగింది. అందులో ప్రజారోగ్య వేదిక మంగళగిరి రీజియన్ సభ్యులందరూ పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రజల ఆరోగ్యం గురించి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. కోవిడ్ సందర్భంగా మేము చేసే మెడికల్ క్యాంపులకి గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి మన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి సాధన కోసం చేయడంలో బిజీగా ఉండటం వలన ఆ కార్యక్రమాలన్నీ కొంచెం వెనకబట్టడం జరిగింది. ఇప్పుడు ఈ నెల అంటే జూన్ 29వ తారీఖు మంగళగిరి రత్నాల చెరువులో మళ్ళా ఫ్రీ మెడికల్ క్యాంపు పెట్టాలని చెప్పేసి సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. అందులో వివిధ రకాల వైద్య నిపుణులు పాల్గొంటారు. ఉచిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మేము జూలై 1న డాక్టర్స్ డే చేస్తున్నాము. ఈ డాక్టర్స్ డే సందర్భంగా మంగళగిరిలో ఉన్న ప్రముఖ వైద్యులు, ప్రజాసేవలో నిమగ్నమైన డాక్టర్ని సన్మానం చేయడం జరుగుతున్నది. అలాగే ప్రభుత్వ వైద్యశాలలో బాగా వర్క్ చేస్తున్న డాక్టర్స్ కూడా మేము వాళ్ళని తగు రీతిలో సత్కరించి సన్మానం చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదే దాన్ని మరలా ఈ సంవత్సరం కూడా జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లను ప్రజాసేవలో డాక్టర్లకి సన్మానం చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే మన మంగళగిరి 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ అలాగే ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో మన 100 పడకల సమగ్ర ఆసుపత్రిని సాధించుకొని శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా త్వరలో మొదలవుతున్నాయి. ఆ సందర్భంగా ఆ కమిటీ సభ్యులందరినీ కూడా జూలై 1వ తారీఖున డాక్టర్స్తో పాటు వాళ్ళని కూడా సముచితంగా సన్మానం చేసి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి మా ప్రజారోగ్య వేదిక నిర్ణయించింది. మా ప్రజారోగ్య వేదిక ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే ప్రజలకి ఆరోగ్యం మెరుగుపడటం కోసము ప్రభుత్వ వైద్యశాలని, ప్రభుత్వ కళాశాలని బలోపేతం చేయడం గురించి మేము కృషి చేస్తున్నాము. అలాగే వివిధ రకాల సర్వేలు కండక్ట్ చేస్తున్నాము. అవసరమైనప్పుడు ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము సూచనలు ఇవ్వడము జరుగుతుంది. అలాగే ఈసారి కూడా కోవిడ్ వేవ్లో కూడా మళ్ళీ కోవిడ్ వస్తున్నది కానీ సూచనలు వస్తున్నాయి కాబట్టి దాని సందర్భంగా కూడా మన హెల్త్ మినిస్టర్కి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారికి కానీ అలా తర్వాత హెల్త్ సెక్రటరీకి కానీ ప్రజారోగ్య రాష్ట్ర కమిటీ తరఫున మేము సూచనలు పంపించడం జరుగుతున్నది. తాడేపల్లి బ్రహ్మానందపురంలో జరుగుతున్న క్రికెట్ ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీ డీఎస్పీ శాంతిరాజు, టీడీపీ నాయకులు ఎం సత్యనారాయణ, వల్లభనేని వెంకట్రావు, కంచర ప్రసాద్, జంగాల వెంకటేష్, దారాదాస్, తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. లాస్ట్ టైం చూసే వాళ్ళని మంగళగిరిలో
వాళ్ళు సెకండ్ ప్రైజ్ కొట్టారు లోకేష్ గారు పెట్టినటువంటి ప్రైజ్లో. ఇప్పుడు మొదటి ప్రైజ్ కొట్టారు, మంచి ఆనందంగా ఉంది. ఇదే జోష్తో కుర్రాళ్ళు ఇలా ఆటలకు ఎలా అలవాటు పడ్డారో వాళ్ళ లైఫ్కి కూడా అలవాటు పడాలని కోరుకుంటున్నాం. వాళ్ళ చదువులో అవ్వచ్చు, వాళ్ళ కెరీర్లో అవ్వచ్చు. రానున్న కాలంలో లోకేష్ గారు బోల్డ్ కంపెనీస్ ఇక్కడ కట్టబోతున్నారు. మీరందరూ కూడా చెడుదారులకి, చెడు వ్యసనాలకి ఇది కాకుండా ఇలాగే స్పోర్ట్స్ని చేస్తూ మీ కెరీర్ని చూసుకుంటూ మీ కుటుంబాలను చూసుకుంటూ మంచిగా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మానసికంగా మన బాడీ మనకి ఒక ఫిట్నెస్ ఉండాలంటే దానికి ఆటల పోటీల్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కబడ్డీ అని, ఖోఖో అని, లేదా క్రికెట్, అలాగే వాలీబాల్, వీటన్నిటికీ కూడా ప్రతి సంవత్సరం లోకేష్ గారు ఒకటే చెప్తాడు, యువత ఎవరైనా సరే క్రీడలు ఎక్కడ నిర్వహించినా అందులో మనం వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ విలేజ్లో అవనివ్వండి, ఏ మండలంలో ఎక్కడ ఏది జరిగినా ఆయన ఫస్ట్ ప్రైజు అలాగే సెకండ్ ప్రైజు ఏదైనా సరే యువతకి ఆదర్శంగా. మీరు ఎక్కడున్న యువత ఒకటే గ్రహించాలి, నారా లోకేష్ గారి ఉద్దేశం ఒకటే, ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటిలోనూ చదువుకున్న వ్యక్తి ఉండాలి, ప్రతి ఇంటిలోనూ ఉద్యోగం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇదే ప్రాంతంలో త్వరలో ఇక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు అవ్వాలండి, ఏదైనా సరే డెవలప్మెంట్ చేయాలి, యువతకు ఒక ఆదర్శంగా నిలవాలనే ఒక యువకుడిగా మీలో ఒకడిగా నారా లోకేష్ గారి ఉద్దేశం. అందుకని మీరందరూ కూడా గ్రహించి ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇలాంటికి దూరంగా ఉండాలని కోరుకుంటూ 2 సంవత్సరాలుగా ఏదైతే మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో స్థానికంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న అనేక క్రీడా ప్రతిభావంతులందరినీ ప్రోత్సహించి అదే రీతిలో మంగళగిరి ప్రీమియర్ లీగులు కొనసాగిస్తున్న తాడేపల్లి పట్టణంలో కానీ మంగళగిరి టౌన్లో కానీ ఇలాంటి టోర్నమెంట్లు పెట్టుకున్నప్పుడు ఈ టోర్నమెంట్లకు కూడా ప్రైజ్ మనీ అందించడం నిజంగా ఎంతో హర్షించదగ్గ విషయం, చాలా అభినందనీయం. అలాగే మనం గమనిస్తే కనుక అందరూ అభివృద్ధి చేస్తారు, సిమెంట్ రోడ్లు వేస్తారు, లేకపోతే మిగతా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, బిల్డింగ్లు కడతాయి, కానీ ఈ ప్రాంతానికి స్పోర్ట్స్ సిటీగా మార్చడానికి లోకేష్ గారు గెలిచిన దగ్గర నుంచి మనం గమనించినట్లయితే మంగళగిరిలో సాదియా అల్మాస్ లాంటి ఒక యువ క్రీడాకారిణి పవర్ లిఫ్టింగ్కి చేయూతనిచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తే వాళ్ళకి సత్కరించడం కానీ, అలాగే ఆటో నగర్లో మనకి గమనిస్తే వివిధ రకాల పోటీలు, నేషనల్స్, ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలు కానీ, అలాగే మనకు గమనిస్తే ఈ మధ్య కాలంలో కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ కానీ, టెన్నిస్ కిట్లు కానీ గతంలో మనకు అందించడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత చాలామంది వదిలేస్తారు, కాకపోతే అదే స్ఫూర్తిని అధికారం రాకముందు ఎలాగైతే నారా లోకేష్ గారు ఈ క్రీడాకారులకి పెద్ద బహుమతి ప్రైజులు అంటే 1,50,000 అలాంటి ఇంత ఘనమైన బహుమతులు అధికారం వచ్చిన తర్వాత కూడా కొనసాగించడం ఈ ప్రాంత ప్రజలకి, అంటే మనం క్రీడలు ఎందుకు ఆడాలంటే 2 రకాలు, ఒకటి మంచి వ్యసనం, 2 చెడు వ్యసనాలు. క్రీడ అనేది ఒక వ్యసనం లాంటిది, అయితే ఇది మంచి వ్యసనం కింద వస్తుంది. ఏదో ఈ కుర్రకారు కానీ లేకపోతే వీళ్ళు కానీ చెడు వ్యసనాలకు కాకుండా ఇది ఒక మంచి వ్యాపకం కింద మారి వాళ్ళ భవిష్యత్తులో కానీ, లేకపోతే ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా మన ముందే చాలామంది పెద్దలు ఉన్నారు. అందరూ స్పోర్ట్స్ కోటాలో ఎలాగైతే ఎదిగి ఉద్యోగ అవకాశాలు కూడా సంపాదించుకుంటున్నారు, కేవలం ఆటని ఆటగా మాత్రం కాకుండా కెరియర్ పరంగా కూడా మీరు ఒకవేళ 10th క్లాస్ అయితే ఇంటర్మీడియట్లో, ఎంసెట్లో స్పోర్ట్స్ కోటాలో ఎంతవరకు మీకు ఇది లాభపడుతుంది, ఒక 5% అయినా సీట్ నెక్స్ట్ ఇంజనీరింగ్ సీట్ రావడానికి కానీ, భవిష్యత్ సీట్లు రావడానికి కానీ, లేకపోతే రేపు పొద్దున పోలీసు సెలక్షన్ అప్పుడు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలప్పుడు కానీ ఒక ఛానలైజ్డ్గా మీరు ముందుకు పోతారని ఆశిస్తూ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ క్రీడ మీద, అంటే మట్టిలో మాణిక్యాలను ఎతకటంలో కూడా లోకేష్ అన్న కుర్రోళ్ళ నాడి తెలుసుకోవడం ముఖ్యమని తెలిసి మనకి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి కూడా మన లోకేష్ అన్న యువతను ప్రోత్సహిస్తూ అనేకమైన టోర్నమెంట్లు నిర్వహిస్తూ వాలీబాల్ టోర్నమెంట్లు, అలాగే చాలా యువతకు ఉపయోగపడే అన్నీ కూడా ప్రత్యక్షంగా చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా లోకేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఐపీఎల్ని మరిపించేలాగా మన
బ్రహ్మానందపురం టీం కుర్రోళ్ళు ఫస్ట్ ప్లేస్ రావడం వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. వారికి ప్రత్యేక తోడ్పాటు అందిస్తున్న మన నాయకులకి, మన ప్రజలకి మా తరపున మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీరందరూ కూడా క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకొని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మీరు నైపుణ్యాన్ని పెంపొందించుకొని మీ ఉద్యోగ అవకాశాల్లో కూడా ఇది మంచి స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ ఉంది, దీన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా ఎదగాలని ఆశిస్తూ అవకాశం వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే డిఎస్పి సార్కి, మిగతా నాయకులందరికీ, ఇక్కడున్న గ్రామస్తులకి, ముఖ్యంగా స్పోర్ట్స్ ప్లేయర్లందరికీ అందరికీ శుభాకాంక్షలు. ఈ టోర్నమెంట్ స్టార్టింగ్లో 15-20 డేస్ బ్యాక్ వచ్చాము. చాలా బాగా జరిగింది. ఫైనల్గా ఇలా ఎండింగ్కి వచ్చింది. అందరికీ నా ఒకటే సూచన ఏంటంటే, ఇలానే స్పోర్ట్స్ ఆడతా దీన్ని ఒక హ్యాబిట్గా మార్చుకొని అందరి లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వచ్చి, ఇదొక మన స్పోర్ట్స్ అనేది అందరికీ ఏదేదో పిచ్చి ఉంటుంది. ఇప్పుడు చాలామంది మందు తాగడం, గంజాయి తాగడం, వీటన్నిటికన్నా స్పోర్ట్స్లో బాగా ఉండి ఎప్పుడు ఆడతా ఎప్పుడు పాడతా అదొక మంచి హ్యాబిట్ లాగా పెట్టుకొని లైఫ్లో అందరూ ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఇలానే గ్రౌండ్స్లో మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగాను. నన్ను అలానే తీసుకెళ్లేవారు బౌలింగ్ వేయడానికి డబ్బులు ఇచ్చి. అవన్నీ మీకు తెలిసిందే ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరికీ. కానీ అదొక పిచ్చి, ఇంకా వేరేదేం ఉండేది కాదు నాకు. క్రికెట్ తప్పితే ఇంకా వేరే పిచ్చి ఏమి ఉండేది కాదు. దానివల్ల మనం ఏదైతే మనం గ్రౌండ్లో దిగిన తర్వాత మనం ఏదైతే ప్లాన్స్ అమలు చేస్తామో, ఆ మ్యాచ్ గెలవడం కోసం మనం కింద మీద ఎట్లా పడతామో, ఆ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో ఒక ఓవర్లో ఒక్కటి కొట్టాలన్నా మనం 11 మంది ఎంత అలర్ట్గా ఉంటామో, అలాగే ఒక ఓవర్లో 16 కొట్టాలన్నా మనం ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటామో, అదే కాన్ఫిడెన్స్ మన లైఫ్లో మనం రాసే ప్రతి ఎగ్జామ్ కానీ ప్రతి సిచ్యువేషన్ కానీ అది మనకి చాలా బూస్ట్ ఇస్తుంది. మంగళగిరి నియోజకవర్గ క్రీడాకారులను ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మన ప్రియతమ నాయకులు మాన్యశ్రీ ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అట్లాగే మూడవ బహుమతి ప్రదానం చేసిన జంగాల వెంకటేష్ గారికి, పోలీసు వారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన డిఎస్పి సార్ గారికి, తాడేపల్లి సిఐ గారికి, మరియు ఎస్ఐ గారికి, పోలీసు వారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్ని విధాలా మాకు అండదండలు అందిస్తూ మాకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న వల్లభనేని వెంకటరావు గారికి కానీ, ఇట్లాగే ఈ టీంకి సహకరించిన కొరపాటి విజయ్ కుమార్ గారు కానీ, అట్లాగే ఉదయ్ శంకర్ కానీ, ఇంకా కొంతమంది విజ్ఞులు, చాలామంది ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహించి బహుమతులు అందజేసిన ప్రతి ఒక్కరికి ఈ టీం తరపున, ఇలాంటి పిల్లలు మాకు పుట్టినందుకు, ఇలాంటి పిల్లలు మేము ఇట్లా జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా అనుకుంటున్నాము, చాలా ఆనందపడుతున్నాము. అలాగే మా తరపున, మా తల్లిదండ్రుల తరపున కావచ్చు, ఈ క్రీడాకారుల తరపున కావచ్చు, బ్రహ్మానందపురంలో ఉన్న ఈ గ్రౌండ్ని కొద్దిగా అభివృద్ధి పరిచే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా లోకేష్ బాబు గారికి సౌహృదయంతో వినమ్రంగా ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే లోకేష్ సార్ ఇలాంటి క్రికెట్కి చాలా ఒక 3-4 ఇయర్స్ నుంచి చాలా ముందుండి, అలానే వాళ్ళ పార్టీ నాయకులు కానీ, వాళ్ళ పక్కన తిరిగే నాయకులు కానీ, ఎవరైనా కానీ ఈ టోర్నమెంట్కి, ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్కి ముందుండి స్పోర్ట్స్ క్రీడాకారులకి చాలా ముందుండి నడిపిస్తున్నందుకు నిజంగా నా తరపు నుంచి, మా టీం తరపు నుంచి, ఈ మంగళగిరి నియోజకవర్గం తరపు నుంచి నిజంగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఈనాటి మంచి మాట. పాఠాలు బట్టి పట్టించే విద్య వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. వ్యవసాయం, చేతి వృత్తుల వంటి విద్యా బోధన అవసరం. రామోజీరావు, ఈనాడు గ్రూపుల వ్యవస్థాపకులు. నూతక్కి విజ్ఞాన విహార స్కూల్కు సంబంధించిన విద్యా సంవత్సర ప్రారంభ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఓ రిపోర్ట్. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వర్షం రాభా సమావేశాలు
జూన్ 7, 8 తేదీలలో విజ్ఞాన విహార నూతక్కి పాఠశాలలో నిర్వహించబడినవి. జూన్ 7వ తేదీన విద్యాభారతి ప్రాంత అధ్యక్షులు ఆచార్య జి. నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి జె. ప్రతాప్ సింహ శాస్త్రి, సంఘటన కార్యదర్శి కన్నా భాస్కర్, ఉపాధ్యక్షుడు వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ 2 రోజుల సమావేశాలలో రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక యోజన, పాఠశాలలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రధాన ఆచార్యుని యొక్క దినచర్య, పాఠశాల యొక్క వార్షిక యోజనతో పాటు పరిపాలనా సంబంధమైన విషయాలతో పాటు అనేక విషయాలు చర్చించబడినాయి. 2వ రోజు సభా కార్యక్రమంలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంస్థల్లో 10వ తరగతి CBSE స్టేట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానాచార్యులను సత్కరించారు. వారితో పాటు 10వ తరగతి పరీక్షల్లో 90% అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డి. ప్రసాద్, డైరెక్టర్ GVS ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యాభారతి వంటి అఖిల భారతీయ సంస్థ నిర్వహించిన ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 100% ఉత్తీర్ణత సాధించిన ప్రధాన ఆచార్యులను, విద్యార్థులను విద్యాభారతి క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ అభినందించారు. 8వ తేదీ సాయంత్రం జరిగిన ముగింపు సమావేశంలో క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, ప్రాంత అధ్యక్షులు ఆచార్య జి. నాగేశ్వరరావు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే విద్యా సంవత్సరంలో మరింత ఉన్నత ఫలితాలు సాధించాలని, పాఠశాలను సామాజిక చైతన్య కేంద్రంగా తీర్చిదిద్దాలని సమావేశాల్లో చర్చించిన విషయాలు ఆ విధంగా ఉపయోగించుకుని ప్రతి పాఠశాల కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఉద్బోధించారు. విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు ఆర్గనైజ్ సెక్రటరీ. ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యాభారతికి సంబంధించినటువంటి సుమారుగా 180 స్కూళ్ళు ఇక్కడ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా వర్షారంభ సమావేశాలు అనే పేరుతోటి 2 రోజుల పాటు అన్ని పాఠశాల యొక్క ప్రధానాచార్యులు అండ్ సెక్రటరీస్ను పిలిచి ఇయర్కి సంబంధించినటువంటి యోజన ఇక్కడ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ 2025-26 విద్యా సంవత్సరం కొరకు గాను ఈ రాష్ట్రం అందరి నుంచి ఉన్నట్టు మా పాఠశాల యొక్క ప్రధానాచార్యులు, సెక్రటరీ సమావేశము నిన్న ఇవాళ 2 రోజులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇయర్ ప్లానింగ్తో పాటుగా గడిచిన అకాడమిక్ ఇయర్లో ఎవరైతే CBSE స్కూల్స్ ఉన్నాయి, కొన్ని మాకు స్టేట్ సిలబస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అందులో 100% రిజల్ట్స్ వచ్చినటువంటి ఆ ప్రిన్సిపల్స్, ఆ విద్యాలయం యొక్క ప్రిన్సిపల్స్కి, ఆ సెక్రటరీస్కి ఇక్కడ సన్మానం జరుగుతుంది. అట్లానే హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేసినటువంటి విద్యార్థులకు కూడా ఇక్కడ మేము చేస్తాం. దాంతోపాటుగా NEP 2020కి సంబంధించి దాని ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా ఈ ప్రధానాచార్యులకు, మిగతా వాళ్ళకి ఇక్కడ ఈ 2 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. MTMC పరిధిలోని కాజా గ్రామంలో ఈ నెల 10వ తేదీ మంగళవారం ఏరువాక నిర్వహించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరపాలక సంస్థ పరిధిలోని కాజా నడిబొడ్డున శ్రీ రత్న గర్భ విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల 10వ తేదీ మంగళవారం ఏరువాక పౌర్ణమి పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏరువాక ఉత్సవ పెదకాపులు ఆదివారం వెల్లడించారు. రైతులందరూ కలిసి జరుపుకునే ఏకైక పండుగ ఏరువాక పౌర్ణమి. ప్రతి ఏటా వర్షాకాల ఆరంభంలో జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. కాజా గ్రామంలో ఏరువాక పౌర్ణమి జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏరు అంటే నాగలి అని, వాక అంటే అనుకూలమైనదని అర్థం. నేల నాగలికి అనుకూలమైన అప్పుడు కొత్త ఉత్సాహంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టే పండుగ ఏరువాక. రైతు తమ ఎద్దులను, వ్యవసాయ పనిముట్లను శోభాయమానంగా అలంకరించుకుని, రైతు కొత్త వస్త్రములను ధరించి కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టే రోజు ఏరువాక. ఈ ఏడాది అంతా పంటలు బాగా పండాలని, రైతులకు శుభం జరగాలని, అకాల పరిస్థితులు ఎదురు కాకుండా పంటలను రక్షించాలని భగవంతుని ప్రార్థిస్తారు. అలంకరించిన అరకలను, ట్రాక్టర్లను మేళ తాళాలతో తీసుకుని వెళ్లి పూజలు చేసుకుని వ్యవసాయ పనులు మొదలు పెడతారు. ఉత్సవ పెదకాపులు సింహాద్రి వెంకటరామిరెడ్డి, కుక్కల కోటేశ్వరరావు, చెన్నం శ్రీనివాసరావు, బొమ్ము పిచ్చిరెడ్డి విఘ్నేశ్వర స్వామి గుడికి 4 వైపులా ఉన్న స్తంభాలపై నిలబడి ఉండ్రాల ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు. ఈ ప్రసాదం స్వీకరించిన వారికి బాధలు తొలగి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పండుగ సందర్భంగా గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేశారు. విజయవాడ బందర్ రోడ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక హెయిర్ సెలూన్ను ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కళ్యాణ్కు మాత్రమే కాదు, తెలుగు టాప్ హీరోలకు, ఇతర ఆర్టిస్టులకు దాదాపు 25 మందికి పైగా రామ్ కొనికి హెయిర్ స్టైలిస్ట్గా వర్క్ చేస్తున్నారు. అతనికి పవన్ అంటే ప్రత్యేకమైన అభిమానం.
సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్గా వ్యవహరించే రామ్ కొనికికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో సెలూన్ కొనికి పేరుతో ఒక స్టూడియో ఉంది. ఇప్పుడు ఏపీలో విజయవాడ ఎంజీ రోడ్లో మరొక స్టూడియో ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆ స్టూడియో లాంచ్ ఆదివారం జరిగింది. హైదరాబాద్లో స్టూడియో లాంచ్ కూడా పవన్ చేతుల మీదుగా జరిగింది. రామ్ కొనికి పేరులో రాముడు ఉన్నాడు, కానీ ఆయన పవన్ కళ్యాణ్కు భక్తుడు అని, ఆయన వెంట ఎప్పుడూ కనిపించే హనుమంతుడు అని ఇండస్ట్రీలో దగ్గర నుంచి చూసే వ్యక్తులు చెప్పే మాట. ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అని తన స్టూడియో ఓపెనింగ్కు పిలవలేదు. ఆయన అధికారంలోకి రాకముందు కూడా పవన్ను పిలిచారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేసి స్టూడియో లాంచ్ చేశారు. మంగళగిరికి చెందిన సీనియర్ న్యాయవాది మాజీ ఏజీపీ క్రోసూరి చంద్రశేఖర్ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. మంగళగిరి న్యాయవాదుల సంఘాల్లో ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా చంద్రశేఖర్ చురుగ్గా పాల్గొనేవారు. ఈయన మృతి పట్ల బార్ అసోసియేషన్ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా జూన్ 8వ తేదీ ఆదివారం మంగళగిరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రేయర్స్కు టిప్పల బజార్లోని షాదీఖానాలో నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం మరియు పెంతెకొస్తు పండుగ. ప్రపంచ ప్రార్థనా దినోత్సవాన్ని గూర్చి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున పి తిమోతి, కెకే రవికుమార్, బి రవిప్రకాష్ మాట్లాడారు. పెంతెకొస్తు అనగా 50వ రోజు అని అర్థం. ఇజ్రాయిలీయుల క్యాలెండర్ ప్రకారం ఈస్టర్ పండుగ తర్వాత ఖచ్చితంగా 50 రోజులకు ఆదివారం పెంతెకొస్తు పండుగ వస్తుంది. ప్రాచీన ఇజ్రాయిలీయులు మౌంట్ సినాయ్ వద్ద దేవుని వద్ద నుండి ప్రవక్త మోసెస్ ధర్మశాస్త్రం పొందిన రోజు. ఆ తర్వాత 50 రోజులకు పస్కా కొత్త ఫలముల పండుగ ఆచరించేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన రోజు ఈస్టర్, ఇజ్రాయేలీయులు ధర్మశాస్త్రం అందుకున్న రోజు ఒకే రోజు వస్తాయి. అదేవిధంగా యేసుక్రీస్తు పునరుద్ధుడైన తర్వాత 40 రోజులు భూమిపైనే ఉండి పరలోకమును గురించి శిష్యులకు చెప్పుచూ ఉండి తరువాత ఆరోహణమైన గురువారం నుండి 10 రోజులకు ఈ పెంతెకొస్తు పండుగ వస్తోంది. పెంతెకొస్తు పండుగ క్రైస్తవంలో ఒక ముఖ్యమైన పండుగ. ఇది చర్చి యొక్క ప్రారంభము, ప్రపంచ సువార్తీకరణకు గుర్తుగా పండుగ నిర్వహించడం జరుగుతుంది. నిర్వాహకుల మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు పెంతెకొస్తు పండుగ సందర్భముగా ప్రపంచ ప్రార్థనా దినోత్సవముగా ప్రతి సంఘములో ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమం మన మంగళగిరిలో దైవజనులు సంఘములు అందరూ కూడా కలిసి మరి అంజమన్ షాదీఖానాలో మంగళగిరి టిప్పల బజార్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచ శాంతి వర్ధిల్లాలని దేవుని యొక్క సన్నిధానములో ప్రతివారు కూడా ఆత్మీయమేలు పొందుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి మరి ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా 40 దినాలు మరి ఉండి దేవుని సన్నిధికి ఆరోహణమై వెళ్ళిపోయారు. అయితే ఆ సమయంలో శిష్యులు ప్రభువు లేనటువంటి స్థితిని బట్టి వారు కృంగకుండా వారు ఒక మరి గృహములో ఉండి వారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని ధైర్యపరచు రీతిగా దేవుని సన్నిధానములో దేవుని ఆత్మచేత పరిశుద్ధాత్ముడు వచ్చి వారిని తాకి పరిశుద్ధాత్మతో నింపి ఆత్మీయ వరాలతో వారిని బలపరిచినటువంటి దినం. అదే రీతిగా ప్రతి సంఘం ప్రతివారు కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడాలని, దేవుని యొక్క ఆశతో నింపబడాలని ప్రపంచమంతా కూడా దేవుని పాసంలో ప్రార్థన చేస్తున్నారు. ఆ భాగంలోనే మంగళగిరి దేవజనులు అందరము కూడా ఈ యొక్క కార్యక్రమంలో దేవుని శక్తి చేత నింపబడి దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకం ఈ కార్యక్రమం జరిపించబడిన రీతిగా దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మతో ప్రతి దేవజనులను అభిషేకించిన విధానం బట్టి ప్రభువుకి ఎంతగా వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి సంఘం కూడా వర్ధిల్లాలని, ప్రభు లేని లోటు మరి అనేక విషయాలలో కూడా ప్రతి ఒక్క కుటుంబం సంఘాలు ఆత్మీయతలో బలపరిచి అభివృద్ధి చెందాలని అందరం కూడా ప్రార్థన చేయడం జరిగింది. ప్రభు ప్రతి సంఘాన్ని ప్రతి దేవజనాన్ని ఆశ్రయించి మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాలు మన భారతదేశంలో దీవించి ఆశ్రయించి ఆయన నామం నిలబెట్టుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా మేమందరం కూడా కలిసి ప్రభుని విజ్ఞాపన చేసి ఉన్నాం. ప్రభు ఆశ్రయించి సిటీ కేబుల్ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి మీకు అందరికీ కూడా కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాం. ఈరోజు పెంటెకొస్తు పండుగ క్రైస్తవ సమాజం ఈస్టర్ పండుగ తర్వాత 50వ రోజు వచ్చినటువంటి ఈ యొక్క పెంటెకొస్తు పండుగ. పెంటెకొస్తు అనగా 50వ దినం. క్రీస్తు యేసు పునరుద్ధానుడైన తర్వాత 50వ దినాన ఈ పండుగ నిర్వహణ జరుగుతుంది. అయితే ఈ పండుగ రోజున మరి అలనాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత 50వ రోజున
సంఘముగా కూడి వారందరూ కూడా ఒక చోట చేరి వారు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగివచ్చింది. దేవుని ఆత్మతో నింపబడి వారు ఆ మేడగదిలో ఉన్న సమయాన నానా విధములైన భాషలు మాట్లాడేవారు ఆ యెరూషలేములో ఉండే మేడగదికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చిన వారు, ఆయా ప్రదేశాల నుండి వచ్చినటువంటి వారు నిలిచిండగా వారి వారి భాషలలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి అపోస్తులు బోధిస్తుండగా ఆ దినాన ప్రపంచ సువార్థీకరణ ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన దినాన్ని పురస్కరించుకుని నేటి దినాన ప్రపంచ ప్రార్థనా దినోత్సవాన్ని ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా బైబిల్ గ్రంథంలో మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకు నిమిత్తం మనుషుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దాన్ని ఉద్దేశించి నేటి దినాన ఈ యొక్క ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఈ అంజుమన్ షాదీఖానాలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నిలువరింపచేయాలని, కరువు కాటకాలు, తెగుళ్ళ నుంచి విడుదల కలగాలని, ప్రజలకు క్షేమం కలగాలని, ప్రభుత్వ అధికారులు, నాయకులు, పాలకులు దేవుని జ్ఞానంతోనూ దేవుని ఆత్మతో నింపబడి ప్రజలకు మేలుకరమైన కార్యాలు చేయాలని అధికారుల కొరకు, ప్రజల క్షేమం కొరకు ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రార్థనల ద్వారా ప్రజలు దీవించబడినట్లుగా సమస్త జనుల కొరకు ప్రార్థన చేయడం జరిగింది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మంగళగిరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచ ప్రార్థన దినోత్సవం వేడుకల్లో భాగంగా మంగళగిరి అంజుమన్ షాదీఖానాలో జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ ప్రార్థన దినోత్సవంలో దైవ సేవకులు, విశ్వాసులు అనేక మంది పాలుపంపులు పొంది ప్రపంచ దేశాల కొరకు, భారతదేశం కొరకు, ఆంధ్రప్రదేశ్ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే భారతదేశం యొక్క రక్షణ, విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ప్రజల యొక్క కనీస అవసరాలైనటువంటి విద్య, వైద్య, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడినట్లుగాను, ప్రజల జీవన స్థితిగతులు మార్చబడినట్లుగాను, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడి దీవించబడినట్లుగా భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఆ రీతిగా దైవ సేవకులు అందరూ కలిసి భారముతో, కన్నీటితో ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని గోజాడ మొరపెడుతున్నారు. ఇలాంటి పెంతెకోస్తు పండుగ శుభదినాన, ప్రపంచ ప్రార్థన పండుగ శుభదినాన సేవకులందరూ ఐక్యతతో, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో కలిసి ప్రార్థన చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ పాలుపంపులు పొందినందుకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున నిండు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అమరావతి మహిళలు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను ఆదివారం మిడ్ వ్యాలీ సిటీలో కలిశారు. సాక్షి టీవీ డిబేట్ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడారు. అమరావతి రైతులు, మహిళలు, అలాగే మహిళా ఐక్య వేదిక కూడా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విషయం నాకు తెలుసు. మహిళా కమిషన్ ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి మొన్న రాత్రే తెలుసు మాకు. నిన్నటి నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాట్సాప్లో కానివ్వండి, మహిళా కమిషన్ అఫీషియల్ మెయిల్కి కానివ్వండి, ఇవన్నీ మాకు ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చినాయి. ఈరోజు ఫిజికల్గా మహిళలు ఎవరైతే అనబట్టారో మాటలు, ఎవరిని అనకూడదు మాటలు, ముఖ్యంగా భారతదేశంలో మహిళలకి చాలా విలువ ఉంటుంది. పూజిస్తాం, దేవతలతో సమానం అంటాం. అలాంటి మహిళల్ని ఒక డిబేట్ ఛానల్, అంటే ఎంతమంది చూస్తుంటారు ఆ ఛానల్? లక్షల్లో చూస్తూ ఉంటారు. అలాంటి ఒక ఛానల్లో మహిళల్ని, ముఖ్యంగా అమరావతి మహిళల్ని, అమరావతి ప్రాంతవాసులు ఏ డేటా ఉందని, ఏం సాక్ష్యాలు ఉందని వాళ్ళంత పెద్ద మాట అన్నారో అది క్షమించరాని నేరం. డెఫినెట్గా ఇంతకుముందు మహిళా కమిషన్ ఎలా పనిచేసిందో నాకు అనవసరం, గత 5 ఏళ్ళలో. కానీ మేము వచ్చిన దగ్గర నుంచి, కమిషన్ వర్క్ చేసిన దగ్గర నుంచి మహిళల పట్ల ఒక చిన్న మాట అన్నా కూడా, ఎందుకంటే మహిళలకి మానం ప్రాణంతో సమానం. అలాంటి మానాన్ని ఈరోజు అగౌరవపరిచారంటే వాళ్ళు ఎలాంటి మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మీకు పొలిటికల్గా ఏమున్నా మీరు చూసుకోండి. మధ్యలో ఎందుకు ప్రతి దానికి మహిళలు లాగుతారు? వాళ్ళు ఏం అన్యాయం చేశారని. ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా, రాజకీయంగా వచ్చినా మహిళలు లాగేస్తారు. ఎందుకంటే ఈజీ. ఒక వ్యక్తిత్వ హననం చేయడం అనేది ఈజీ అయిపోయింది ప్రతి వాళ్ళకి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసాము ఎన్ని మాటలు అన్నారో అందరినీ చూసి. అయినా కూడా శిక్షలు పడలా. గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాలా, కమిషన్ ఏమి చర్యలు తీసుకోవాలా. అందుకంటే ఎవరేం చేయర్లే అని ఒక ధీమా వచ్చేసింది ప్రతి ఒక్కరిలో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద డిబేట్లు పెట్టి
ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ధైర్యం అనమాట. అది ఇప్పటి నుంచి కొనసాగదు. వీళ్ళు నాకు కంప్లైంట్, ఇక్కడ మహిళలు ఇందా చూశారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మేము రోడ్డు మీద ఎలా తిరుగుతాం, మా మొహం ఎలా చూపిస్తున్నాం జనాలు అంటే ఏం తప్పు చేశారని వాళ్ళ ఇళ్లలో కూర్చొని బాధపడాలి. ఇప్పుడు ఎవరైతే ఇళ్లలో దాక్కున్నారు, ఎవరైతే మాటలు చెప్పారో ఇళ్లలో దాక్కొని తాళాలు వేసుకొని వెళ్ళారంటే వాళ్ళు తప్పు చేశారని అర్థమైంది. ఈ రోజు వాళ్ళ మీడియా కూడా వచ్చి చెప్పిందంటే ఎందుకు స్టేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు స్పందించి తప్పని చెప్పారు. కాబట్టి ఈరోజు ఏదో మాట వరుస అన్నారు కాబట్టి దాంట్లో నిజంగా వాళ్ళు ఏదో బాధపడిపోయి మేము ఇలా అన్నట్టు అయితే మాకు ఎక్కడా కూడా కనపడలే. నాకు తెలిసి ఎవరికి కూడా వాళ్ళు చెప్పింది అపాలజీ అయితే ఎవరికి కూడా అనిపించదు వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారని. ఏదో ఇప్పుడు భయంతో చెప్పారు. డెఫినెట్లీ వాళ్ళు ఏదో అపాలజీ చెప్పారని దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చేకంటే ముందే మేము నిన్నటి నుంచి కూడా దీని మీద వర్క్ చేస్తున్నాము. సుమోటోగానే తీసుకున్నాను నేనైతే, ఇనీషియల్గా సుమోటోగా తీసుకున్నాను. ఇప్పుడు దాంతోపాటు కంప్లైంట్స్ కూడా నిన్నటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి మహిళా కమిషన్కి మెయిల్కి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మేమంతా డ్రాఫ్టింగ్ లెటర్స్ అన్ని డ్రాఫ్టింగ్ స్టేజ్ కూడా అయిపోయింది. సో రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఏం యాక్షన్స్ తీసుకుంటాం డెఫినెట్లీ అందరికి చెప్తాం. ఇంకా చాలామంది విమర్శిస్తున్నారు ఇంకా మహిళా కమిషన్ ఏమీ చెప్పలేదని. రెస్పాండ్ అయ్యి వెంటనే ఒక ట్వీట్ పెట్టి యాక్షన్ తీసుకోకుండా ఉంటే అది రెస్పాండ్ అయినట్టు కాదండి, మహిళల పట్ల ఉన్నట్టు కాదు. ట్వీట్ పెట్టకపోయినా మేము ఈ 2 రోజులు ఏం చేసాము, ఏం చేయబోతాం అనేది మోర్ ఇంపార్టెంట్. ట్వీట్ పెడితే సరిపోదు, దీన్ని యాక్షన్ తీసుకోవటం ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకటి బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడాలి. సో దాని ప్రకారం మేము చేస్తాం. ఇప్పుడు ఎవరెవరు ఇచ్చారు మేడం ఈ కంప్లైంట్స్? మహిళా రైతులు ఇచ్చారు, దళిత రైతులు ఇచ్చారు, అలాగే మహిళా ఐక్యవేదిక అందరూ వచ్చారు, మరి కూటమి ప్రభుత్వం నాయకులు, ఆ పార్టీ నాయకులు కూడా అందరూ ఇచ్చారు. అలాగా చాలా మంది అడ్వకేట్స్ ఆల్రెడీ మెయిల్స్ పంపించారు. ఎక్కడెక్కడ వాళ్ళు జర్నలిస్టులు అందరూ యాజ్ జర్నలిస్ట్ మీరందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఇది కేవలం ఆ మీడియా ఒక్కళ్ళే కాదు, రేపు అది ఓవరాల్గా మీడియా అంతా ఇలా మాట్లాడుతుందనే వస్తుంది. మీరు కూడా ఇష్యూ తీసుకెళ్ళండి. ప్రతిసారి ఈ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదో ఛానల్ కాకుండా మీరు మీ తరపు నుంచి, బికాస్ మీ అందరిని అన్నట్టే కదా, ఇప్పుడు జర్నలిస్ట్ అన్నారంటే ప్రతి ఒక్కరిని అన్నట్టే. సో మీరు కూడా ఇష్యూని తీసుకొని మరి మీ ఎవరికి చెప్పుకుంటారు ప్లస్లో, బట్ ఉమెన్ తరపు నుంచి, మహిళల తరపు నుంచి తప్పకుండా యాక్షన్ ఉంటుంది. వాళ్ళకి సమన్స్ ఇస్తాము, పిలిపిస్తాము, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటాం ఏం బేసిస్ మీద అన్నారని. ఫ్యాక్ట్స్ లేకుండా ఊరికి నోట్కి ఇష్టం వచ్చినట్టు అంటే మాత్రం కమిషన్ డెఫినెట్లీ అండి. డీజీపీ పెడతాం, ఎంక్వైరీ చేయమంటాం, యాక్షన్ తీసుకోమంటాం, మేము సమన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ. అమరావతి రాజధాని మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ నాయకులు అన్నారు. ఎర్రబాలెంలో టీడీపీ సీనియర్ నాయకులు చావలి ఉల్లయ్య కార్యాలయంలో వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోటా పార్థసారథి, టీడీపీ సీనియర్ నాయకులు చావలి ఉల్లయ్య, నాయకులు ఆలా వెంకట నారాయణ, కటకం వాసు, గుమ్మడి వెంకటేశ్వరరావు, పంగేపు సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచిత వ్యాఖ్యలు. ఎందుకంటే రాజధాని కోసం మహిళా సంఘ నేతలు చాలామంది కూడా రాజధాని వస్తుందని కుటుంబాలు దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాలంటీర్గా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి 33,000 ఎకరాల పైసీలకు వాలంటీర్గా ఇచ్చారు. అది తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక వైసీపీ నాయకులు జ్వరం పట్టుకుంది ఈ మధ్య. మేము అడుగుతూ ఉన్నాం, మీరు రాజధాని గురించి కానీ మహిళా సంఘ వాళ్ళని గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న సంఘటన చూసి చాలా బాధాకరం అనిపించింది. అనుచిత వ్యాఖ్యలు దాదాపుగా నాకు తెలిసిన వరకు వెనక్కి ఎవరో ఉండి స్లిప్ రాసు లేకపోతే వాళ్ళ చేత అనిపించారు కృష్ణరాజు, శ్రీనివాసరావు గారు, ఇద్దరు జర్నలిస్టులు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మరి దాదాపుగా వాళ్ళకు కూడా చెల్లు ఉన్నారు, తల్లులు ఉన్నారు. చెప్పలేనటువంటి పదజాలంతో వాళ్ళు ఆ విధంగా వ్యాఖ్య చేయటం అనేది తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర బీసీ సంఘం
రాష్ట్ర అధికార పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం అందరం. ఈ సాక్షి విలేకరులు డిబేట్లో నిన్న మిమ్మల్ని మాట్లాడింది చాలా దుర్మార్గం. ఎందుకంటే 44 రోజుల పాదయాత్రలో మేము కూడా పాల్గొన్నాము. మనల్ని ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, కనీసం రోడ్ల మీద భోజనాలు కూడా చేయడానికి లేకుండా భోజనాలు ఏర్పాట్లు చేసుకున్న అవన్నీ కూడా దొల్లిచ్చి మనల్ని ఆగం చేశారు. ఆ ఉసురు తగిలి 151 సీటోళ్ళు 11 సీట్లలోకి వచ్చారు. ఈ మహిళల ఉసురు తగిలి ఇవాళ అర్థం కాకుండా ఇంకా కూడా ఆ మహిళల్ని ఒక రాజధానిలో ఇది ఒక రాజధాని మహిళలంతా ఒక ఏసీలు అన్నట్టుగా మాట్లాడటం చాలా దుర్మార్గం. నేనైతే ఎప్పుడు కూడా మీరు ఇలా మాట్లాడిస్తే మీ జీవితంలో మీరు బతికున్నంత కాలంలో ఈ వైసీపీ ఎప్పుడు కూడా ఇంకా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. ఎందుకు రాదంటే మా కళ్ళారా మేము పాదయాత్ర నడుస్తూ చూసాం. గ్రామాల్లో నుంచి చేయగలిగితే వచ్చి మజ్జిగ ప్యాకెట్లు ఏయో ఒకటి కూల్ డ్రింక్స్ ఇస్తా మాకు సహాయం చేశారు. తర్వాత మా ఎంపట నడవలేని వాళ్ళు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి ఏదో దేవతలు వెళ్తున్నట్టు మీ అందరికీ ఈ రాజధానిలో నడిచిన మహిళలందరికీ దేవుళ్ళకి దండం పెట్టుకున్నారు ఇళ్లలో. అలాంటి వాళ్ళు మీరు అన్నారు కనుక మీరు తప్పకుండా ఇంకా కూడా మొన్న 151కి 11కి వచ్చారు. ఇంకా కూడా సర్వనాశనం అయిపోతారు ఈ మహిళలను. మీరు ఏమన్నా ఈ రాజధానిలో మహిళల్ని మీరు మాత్రం మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఈ రాజధాని ప్రజల తరఫున మేము కూడా తిరిగి ఉన్నాం కనుక ఎప్పటికీ కూడా మీరు రారు. తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ నాయకులు ఇప్పుడే ఎన్నో సమస్యల్లో ఇరుక్కొని ఉన్నారు. మీరు చేసిన కుంభకోణాలకి మళ్ళీ రకరకాలుగా ఇలా మీరు మా నాయకుడు మీరు తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టడు. ఏ విధమైనటువంటి సమాజంలో మీరు ఉన్నారో తెలుసుకోవాలి. మీకు భయం పట్టుకుంది. మీరు ఇక రాష్ట్రంలో మనుగడ శూన్యమయ్యే పరిస్థితిలో ఏదో రెచ్చగొట్టే ధోరణిలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరి కులాల మతాలకు చిచ్చు పెట్టేటటువంటి విధానం వైసీపీ వాళ్ళకే చెల్లిద్ది. అలాంటి విధానం అనేది మీ మరి తెలుగుదేశం పార్టీ మరి ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు. మరి మా నాయకుడు ఏది చెప్పినా కానీ ముందు చూపుతో భావితరాలకే భవిష్యత్తునిచ్చేటటువంటి నాయకుడు. ఈ రాష్ట్రానికి కావాలని ప్రజలందరూ కూడా మరి ఈ రోజున అమరావతి ఏ విధంగా ఉంది అభివృద్ధిలో అన్నీ సమకూర్చుకుంటూ మరి రాష్ట్రానికి 20 సంవత్సరాలు వెనుకపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక సంవత్సరంలో మరి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారా మరి సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రతి ఒక్క పేదవాడికి నేనున్నానని భరోసా ఇస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా మరి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా కార్యకర్తలకు ఏది జరిగినా కానీ ఆయన వెంటనే స్పందించి మరి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి విధానాలు కనపడుతున్నాయి. మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ రోజున చాలా అభివృద్ధి పదంలోకి మరి నడుస్తున్నటువందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వైసీపీ వాళ్ళు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మరి నిన్న మాట్లాడినటువంటి వాటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలనేది కోరుకుంటూ, అమ్మ భారతిరెడ్డి గారు మీరు కూడా స్త్రీయే, మీ యొక్క పత్రికలో వచ్చినటువంటి వార్తలు మరి మీడియాలో వచ్చినటువంటి వాటిని కూడా మీరు ఖండించాలి. అలా చేయకుండా మీరు ప్రోత్సహిస్తున్నటువంటి భావం అయితే మాకు కనపడుతుంది. అలాంటి తప్పుడు విధానాలన్నీ ఖండించాలి. మీరు కూడా స్త్రీ కాబట్టి స్త్రీల మీద మాట్లాడే తప్పుల్ని మీరు క్షమించలేకపోతే మేము దాన్ని పూర్తిగా మీ పత్రికల్ని కూడా మరి అరెస్ట్ చేసి వీళ్ళని జైల్లో పెట్టి వీటిని రద్దు చేయాలనేది కూడా మీ మీడియాని కూడా మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నిన్న సాక్షి టీవీలో ఆ రిపోర్టర్లు కృష్ణరాజు అనే అతను ఈ విధంగా ప్రస్తావించడం, రాజధాని రైతుల గురించి కానీ మహిళల గురించి కానీ ఈ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. నిన్న సాక్షి మీడియాలో వచ్చిన మాటలు ఆడవాళ్ళని కిందపరిచేటట్టుగా మాట్లాడిన దానికి పార్టీ తరఫున మేము ఖండించుతాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరిలో గాయత్రి పరివార్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పరివార్ ప్రతినిధి భోజనపల్లి ప్రసాద్, ఆకురాతి నాగేంద్ర, మన్నెం రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఓం శ్రీ గాయత్రీ దేవి నమః.
ఆగస్టు 9-10 తారీఖుల జరిగేటువంటి 108 కొండముల గాయత్రి మహాయజ్ఞానికి ఈరోజు తొలి దశ మీటింగ్గా ఏర్పాటు చేశాము. మంగళగిరిలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థల ఆధ్యాత్మిక సంస్థల నుంచి అనేక ప్రతినిధులని ఆహ్వానించి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. 2018లో ఎన్ఆర్ఐ జరిగినటువంటి అశ్వమేధ యజ్ఞం మన ప్రాంతం జరగటం మా అందరికీ కూడా ఆధ్యాత్మిక గర్వకారణం. ఈ విధంగా యజ్ఞం వల్లనే మనకి వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాల వలన మనకు పాడి పంటలు సమృద్ధిగా ఉండి మన జీవనానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు లభిస్తాయి. అంతేకాకుండా శ్రీకృష్ణుడు భగవద్గీతలో యజ్ఞం వలన అవిష్యుల వలన దేవతల శక్తి లభించి ఆ శక్తి వలన ఈ విశ్వంలో ధర్మం అనేది నిలబడుతుంది. ఆ ధర్మాచరణ వలన ప్రకృతి వికసిస్తుందని చెప్పి మన శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పాడు. అదేవిధంగా గాయత్రి పరివార్ గురుదేవుల యొక్క ఆజ్ఞతో ఈ యొక్క త్రివేణి సంగమంలో ఏ విధంగా ఈ సంవత్సరం మహాకుంభమేళ జరిగిందో అదేవిధంగా హిమాలయాల్లో ఉన్న అఖండ గురుసత్తా ఋషి పరంపర యొక్క శక్తి వలన వాళ్ళకి ఆలోచన కలిగి జ్ఞాన జ్యోతి కలశయాత్ర అనేటువంటి 3 విధాల యొక్క మనకు సనాతన ధర్మంలో ఉన్నటువంటి 3ని క్రోడీకరించి ఈ విధంగా జ్ఞాన జ్యోతి కలశయాత్రని మన భారతదేశంలోనే కాకుండా 40 దేశాల్లో ఈ యొక్క యాత్ర జరుపుతూ చివరికి ఒక ప్రాంగణంలో ఈ 108 కుండాల గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించడానికి మనకి అనుమతి ఇచ్చారు మంగళగిరి శాఖకి. కాబట్టి దాన్ని జయప్రదం చేయటానికి హిందువులందరినీ కూడా సనాతనంలో హిందూ బంధువులుగా వ్యవహరిస్తూ అందరినీ ఏకతాటి మీద నడపడానికి చేసే ప్రక్రియ. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడటానికి మనవంతు సమయదానము అంశదానము ఇవ్వాలని కోరుకుంటూ అందరి పరివార్ ఆధ్వర్యంలో చేసేటువంటి ఆగస్టు 8వ తారీఖు తలపెట్టినటువంటి 108 కుండలముల గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమానికి ఈరోజు సన్నాహక సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మంగళగిరిలో ఉన్నటువంటి హిందూ వ్యవస్థలన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ ఈ యొక్క సమావేశ నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. మరి రేపు జరిగేటువంటి గాయత్రి యజ్ఞం 108 కుండలముల మహాయజ్ఞంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని ఆ యొక్క గాయత్రీదేవి ఆశీస్సులు తీసుకొని మరి లోక కళ్యాణం కోసం జరిగేటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా పాల్గొనాలని చెప్పని మంగళగిరి విశ్వ హిందూ పరిషత్ తరపున మంగళగిరి హిందూ బంధువులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. దుగ్గిరాల మండలం రేణిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ గంగానమ్మదేవి 10వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానమ్మ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలో 10 మంది దంపతులచే అర్చకులు వేదవంతాల నడుమ ప్రత్యేకంగా అమ్మవారికి గణపతి పూజ, పుణ్యావచన, అభిషేకం, జ్యోతి ప్రజ్వలన, నవగ్రహ మండపారాధన, పంచామృత అభిషేకాలతో పాటు శాంతి హోమాలు జరిపారు. అనంతరం 2000 మందికి అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసి సహకరించిన అందరికీ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇజ్జిగాని వీరశంకర్ మాట్లాడారు. రేవేంద్రపాడు గ్రామంలో 2015లో జడ్పీ హై స్కూల్ ఆవరణలో వేంచేసి ఉన్న మన గ్రామ దేవత గంగానమ్మదేవి అమ్మవారు ఇప్పుడు అతి పురాతనమైంది. అమ్మవారు 400 సంవత్సరాల నాడు ఇక్కడ వెలిసిందంట పెద్దలు చెబుతారు. అయితే కాలక్రమంలో అది శిథిలావస్థలో చేరితే 2015లో గ్రామ పెద్దల సహాయ సహకారాలతో అన్య కృష్ణప్రసాద్ గారు కానీ, చిట్టుబొమ్మ ఆలేశ్వరరావు గారు కానీ, నరసింహారావు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో పునర్నిర్మించాము 2015లో. ఇప్పుడు 2025 నాటికి ఖచ్చితంగా 10 సంవత్సరాలు అవుతుంది. ఇది ఈ కొత్త గుడి కట్టి సకల సౌకర్యాలతో ప్రతి సంవత్సరం కూడాను అన్నసంతర్పణ కార్యక్రమాలు ఇవన్నీ నిత్య పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా 10వ వార్షికోత్సవం చేసాం. ఈరోజు అమ్మవారికి ఘనంగా ఉదయం 5 గంటల నుండి పూజా కార్యక్రమములు
ఇవన్నీ చేసి ఉదయం 11 గంటలకు భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం చేశారు 2000 మందికి. భక్తులందరూ కూడా చాలా విరివిగా వచ్చి పాల్గొన్నారు. శుభ్రంగా భోంచేసి చక్కగా వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా మహిమగల తల్లి. మనం ఏ కోరిక కోరుకున్నా సరే అమ్మవారు ఆ కోరిక కరెక్ట్ సంవత్సరంలోపు అయిపోద్ది. నువ్వు ఏ కోరిక అయితే నిష్కల్మషంగా కోరుకుంటావో అది ఖచ్చితంగా ఆ గంగారమ్మదేవి అమ్మవారు తీరుస్తుంది. ఖచ్చితంగా మాకు అనుభవం ఉంది. అందుకని ఆ తల్లిని గ్రామంలోని అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఈరోజు 10వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించాం. అమ్మవారి దయ వల్ల అంతా శుభ్రంగా జరిగింది. దీని సందర్భంగా మేము కమిటీ వారు అందరం కూడాను సహకరించిన గ్రామంలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.